गणेशाय नमः। श्री सरस्वती नमः। श्री गुरुभ्यो नमः। भक्तुलारा व्यासप्रोक्त महाभारत इतिहासं యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం ఇందులో భాగంగా నేనటి వరకు ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసి 12వదైన శాంతి పర్వంలో కూడా మనం రెండు 248 అధ్యాయాలు పూర్తి చేశాం. రెండు 247 అధ్యాయాలు పూర్తి చేశాం. లేదు 248 అధ్యాయాలు పూర్తి చేశాం. ఈ రోజున 249వ అధ్యాయాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సమర్థగురు సాయినాథ్ మహారాజ్ की जय. వ్యాస ఉవాచ సృజతే తు గుణాన్ సత్వం క్షేత్రజ్ఞస్త్వధితిష్టతి గుణాన్ విక్రియతః సర్వాన్ ఉదాసీన వదయదీశ్వర. ప్రకృతి గుణాలని సృష్టిస్తుంది. క్షేత్రజ్ఞుడు ఆత్మ ఉదాసీనుల్లాగా వికారశీలమైన ఆ గుణాలన్నింటినీ కూడా చూస్తూ ఉంటాడు. ఆత్మ అనేవాడు ప్రకృతి ఏమో గుణాలను సృష్టిస్తే ఆత్మ అనేవాడు ఉదాసీనుల్లాగా ఈ గుణాలన్నింటినీ కూడా వికారశీలమైనట ఈ గుణాలన్నీ వీటిని చూస్తూ ఉంటాడు. స్వభావయుక్తం తత్సర్వం యదిమాన్ సృజతే గుణాన్ ఊర్ణనాభిర్యథా సూత్రం సృజతే తద్గుణాంస్తథా. సాలెపురుగు ఎలా అయితే తన శరీరం నుండి దారాలని సృష్టించినట్లుగా ప్రకృతి తన నుండే సమస్త త్రిగుణాత్మక పదార్థాలని సృష్టిస్తుంది. ప్రకృతి చేసే ఈ విషయ సృష్టి వాటి స్వభావం నుండి కలిగింది. ప్రధ్వస్తాన నివర్తంతే ప్రకృతిర్నోపలభ్యతే ఏవమేకే వ్యవస్యంతి నివృత్తిరితి చాపరే. తత్వజ్ఞానంతో గుణాలని నశింపచేసినప్పుడు వాటితో సంబంధం తొలగిపోతుందని కొంతమంది అభిప్రాయం. గుణాలు తమ అస్తిత్వాన్నే కోల్పోతాయని మరికొందరి మతం. ఉభయం సంప్రదార్యై తద్ అధ్యవస్యేజ్జధామతి అనేనైవ విధానేన భవేద్గర్భశయో మహాన్. ఈ రెండు అభిప్రాయాల్ని ఓ పుత్ర నీ బుద్ధితో ఆలోచించి నిర్ణయాన్ని తీసుకో.
ఈ రీతిగా ఆలోచించి నిర్ణయించడం వల్ల గర్భస్థుడైన జీవుడు మహాత్ముడవుతాడు. అనాదిని ద్రోచ్యాత్మా తం బుద్ధ్వా విజనేన్నర అకృజన్న ప్రహృష్యంశ నిత్యం విగతమత్సర. ఆత్మ అనాది అయినది, అనంతమైనది. దాన్ని ఎరిగిన మనిషి సదా హర్ష క్రోధాలకు, ఈర్ష్య ద్వేషాలకు దూరంగా ఉంటాడు. ఇత్యేవం హృదయ గ్రంథిం బుద్ధి చింతామయం దృఢం అనిత్యం సుఖమాసీత అశోచం చిన్న సంశయ. ఈ రీతిగా సాధకులు బుద్ధి యొక్క చింతనాది ధర్మాలతో దృఢమైన అనిత్యమైన హృదయ గ్రంథిని భేదించి శోక సంశయరహితులై సుఖంగా పరమాత్మ స్వరూపంతో నిలవాలి. తామ్యేయు ప్రచ్యుతా పృథ్వా యథా పూర్ణాం నదీం వర అవగాఢాఖ్య విద్వాంస విద్ధి లోకమిమం తథా. ఈతరాని వారు నిండుగా పారుతున్న నదిని దాటలేక తీరం నుండి నీటిలో పడి మునిగుతూ బాధపడినట్లుగా అజ్ఞానులు ఈ సంసార సాగరాన్ని దాటలేక దానిలో మునిగి కష్టపడతారు. నతు తామ్యతి వై విద్వాన్ స్థలే చరతి తత్వవిత్ ఏవం యో విందతే జ్ఞానం కేవలం జ్ఞానమాత్మ. కానీ ఈత వచ్చిన వాడు ఆ రీతిగా బాధపడడు. నేల మీద నడిచినట్టే నీటిలో కూడా పయనించగలడు. అదే రీతిగా జ్ఞానస్వరూపుడైన విశుద్ధ పరమాత్మను తెలిసిన జ్ఞాని, జ్ఞానస్వరూపుడైన పరమాత్మను తెలిసిన జ్ఞాని సంసార సాగరాన్ని తరించగలడు. ఏవం బుద్ధ్వా నరః సర్వం భూతానామాగతిం గతిం సమవేక్ష చ వైషమ్యం లభతే శమముత్తమం. ఈ రీతిగా ప్రాణుల యొక్క గమనాల్ని, విషమావస్థలను గుర్తించి వీటిని గురించి ఆలోచించిన వాడు పరమోత్తమ శాంతిని పొందుతాడు. ఏతద్వై జన్మ సామర్థ్యం బ్రాహ్మణస్య విశేషతః ఆత్మజ్ఞానం శమశ్చైవ పర్యాప్తం తత్పరాయణం. ఈ రీతిగా మనుషులందరిలోనూ ప్రత్యేకించి బ్రాహ్మణుడిలో ఈ జ్ఞానాన్ని పొందే శక్తి జన్మసిద్ధం. ఇంద్రియ నిగ్రహము, ఆత్మజ్ఞానము మోక్షప్రాప్తికి తగిన సాధనాలు. ఏతద్బుద్ధ్వా భవేద్బుద్ధః కిమన్యత్ బుద్ధలక్షణం విజ్ఞాయై తద్విముచ్యంతే కృతకృత్యా మహిషినః. సంయమనాన్ని, ఆత్మతత్వాన్ని తెలిసినవాడు అత్యంత శుద్ధుడు, బుద్ధుడు అవుతాడు. ధీమంతులు ఈ ఆత్మతత్వాన్ని తెలుసుకుని కృతార్థులు, ముక్తులు అవుతారు. నభవతి విదుషాం మహద్భయం యద విదుషాం సుమహద్భయం పరత్ర నహి గతిరధికాస్తి కస్యచిత్ భవతి యా విదుషా సనాతనీ. పరలోకాన్ని గురించి అజ్ఞానులు మరి తీవ్రంగా భయపెడతారు. కానీ జ్ఞానులకు అసలు భయం ఉండదు. జ్ఞాని పొందే సనాతన గతి కన్నా అధికమైన గతిని ఎప్పుడూ పొందలేరు. లోకమాతురమసూయతే జనః తతదేవ చ నిరీక్ష శోచతే తత్ర పశ్య కుశలాన శోచతః ఏ విదుస్తతు భయం కృతాకృతం. లోకంలో కొందరు బాధపడే వారిని చూసి వారిలో తప్పులు ఎన్నుతారు, మరికొందరు వారిని చూసి దుఃఖిస్తారు. కానీ కార్యకారణాలను రెండింటినీ తాత్వికంగా గ్రహించిన వాడు శోకించడు. అటువంటి వారు ఆ విషయంలో నిపుణులు. యత్కరోచ్చన విసంధి పూర్వకం తచ్చ నిర్నుద్దతి తత్పురాకృతం న ప్రియం తదుభయం నచాప్రియం తస్య తజ్జనయతీహ కుర్వతః. నిష్కామ భావంతో అంటే కోరిక లేని భావంతో కర్మల్ని, అంటే ఒక పని కర్మ అంటే పని చేసేటప్పుడు ఆ పని చేసినందువల్ల వచ్చే ప్రతిఫలం పైన ఆకాంక్ష లేకుండా అన్నమాట. నిష్కామ భావం అంటే దానిపైన కోరిక లేకుండా. సంస్కృతంలో కామం అంటే కోరిక అని అర్థం. నిష్కామ భావంతో కర్మల్ని అనుష్ఠానం చేస్తే పురాకృతులైన శుభాశుభ కర్మలను కూడా అది నశింపజేస్తుంది. ఇంత గొప్ప విషయం ఇది. మనం కనుక ప్రతిఫలం ఆశించకుండా మనం సుకర్మలని చేసినప్పుడు మనకు గత జన్మల నుంచి వచ్చిన పాప కర్మలు కూడా తొలగిపోతాయి అని చెబుతున్నారు.
పురాకృతాలైతే గత జన్మల నుంచి వచ్చినవి కూడా ఈ జన్మలో ఇదివరకు చేసినవి పురాతన జన్మలో పాత జన్మలో చేసినవి కూడా నశించిపోతాయి. ఎప్పుడు నిష్కామ భావంతో పనులు చేసినప్పుడు, కోరిక లేకుండా మనం పనిని ఆచరించినప్పుడు. అందుకోసమే దేవాలయానికి వెళ్ళినా కూడా మనం అది కావాలి ఇది కావాలని కోరుకోకూడదు. ఇది మా కర్తవ్యం. మానవుడిగా జన్మించిన తర్వాత దేవాలయానికి వెళ్ళాలి, దేవాలయంలో సేవ చేయాలి, ఇటువంటి భావనే ఉండాలి తప్పితే దీనికి నాకు ఈ ఫలితం రావాలి అని ఆశించకూడదు. అప్పుడే పురాకృత శుభ అశుభ కర్మాలు, శుభకర్మ కూడా నిశించాలట మోక్షం పొందాలంటే. పురాకృతాలైన శుభకర్మాలు కూడా శుభ అశుభ అన్నాడు ఇక్కడ. తదుభయం రెండు కూడా నివారింపబడి మోక్షాన్ని పొందుతాడు వాడు. ఈ రీతిగా కర్మలను ఆచరించిన వాడిని ఇహపురాల్లో ప్రియం కానీ అప్రియం కానీ ఏమి చేయలేవు. ఇది శ్రీ మహాభారతి శాంతి పర్వణి మోక్షధర్మ పర్వణి సుఖానుప్రశ్నే ఏకోన 50 అధిక ద్విశతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 249వ అధ్యాయం. రేపు మనం 250 అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.